MG9 న్యూస్ అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు ఘనంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న పెన్షన్స్ కానుక కార్యక్రమం ప్రతి వీధిలో అవ్వాతాతలకు మండల కేంద్రమైన కర్నూలు జిల్లా గోనెగండ్లలో గోకారిమియా దర్గా సమీప వీధిలో సచివాలయ సిబ్బందితో కూటమి నాయకులు కొత్తుంటి ఫక్రుద్దీన్ షేక్ షావలి అక్బర్ వలి గనిగా బాషా తదితర టీడీపీ నాయకులు పాల్గొని ఇంటింటికి చంద్రన్న పెన్షన్ కానుకను పంపిణీ చేస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మొదటి సంతకంతో అవ్వాతాతలకు 4,000 పెన్షన్ పెంచడం జరిగింది. ఎన్నికల్లో 3 నెలల నుంచి 1,000 రూపాయలు పెంచుతూ మొత్తం 7,000 జూలై 1వ తేదీన నేడు చంద్రన్న పెన్షన్ను అవ్వాతాతలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా అవ్వాతాతలు ఎంతో ఆనందంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల మునెప్ప, మేకల రవి, సత్యనారాయణ, బొగ్గు రమేష్ నాయుడు, గోకారి బతకన్న, నగరి కాజా పటేల్, కూటమి నాయకులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. తాతలది పెన్షన్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే డాక్టర్ విజయనాథ్ ఆదేశాల మేరకు ఇంటింటికి పింఛన్ ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ఇంటింటికి ఈరోజు ఉపరిధిలో పింఛన్ పంచుతున్నాము. గతంలో కూడా 200 నుంచి 2,000 రూపాయలు పెంచిన పింఛన్ ఘనత ఒక చంద్రబాబుకే దక్కింది. ఇప్పుడు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు 3,000 పెంచిన పింఛన్ 4,000 మొత్తం 7,000తో కలిపి ఈరోజు ఆ ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పి 4 ఏళ్ళు పెంచుతూ పోయి 3,000 ఇచ్చినాడు. కానీ చంద్రబాబు మాట తప్పకుండా ఒకటే నెలకి 7,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మన ఎమ్మెల్యే డాక్టర్ విజయనాథ్ గారికి, మన చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతల తరఫున తెలుపుకుంటున్నాను. మీ పేరు? నా పేరు అక్బర్ వలి, కొనేలో పాడుతున్నాను. గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు పెంచారని చెప్పేసి ప్రతి సంవత్సరానికి 250 రూపాయల దగ్గర పెంచుకుంటా ఆ విధంగా 5 సంవత్సరాలు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై 1వ తారీఖు 4,000 అని చెప్పినారు. మొదటి హామీ మేము నెరవేర్చుకున్నాము కాబట్టి మా అందరికి సంతోషకరంగా ఉంది. గవర్నమెంట్ 2,000 రూపాయలు అన్న ప్రకారం 2,000 రూపాయలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఈసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి గత నెల 3,000 రూపాయలు, ఈ నెల 4,000 రూపాయలు రెండు కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మాట తప్పరు. కాబట్టి ఆయన ప్రభుత్వంలో మనము అందరూ సహకరించాలా. అవ్వాతాతలకి సంతోషకరంగా ఉంది. మీ పేరు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా బాబు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ యొక్క అవ్వాతాతల జీవితాల్లో వెలుగు నింపుతూ వారి యొక్క సంతోషాన్ని చూడడానికి గతంలో చెప్పిన విధంగానే 3 నెలల పాటు 1,000 రూపాయలు కలుపుకొని ఈ నెల మొత్తం పెన్షన్ 7,000 రూపాయలు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా ముందస్తుగా ఏవైతే 5 వాగ్దానాల మీద సంతకాలు చేసి సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు పోతున్న ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఈ విధంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షించడం కూడా చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్లు ఎవరు కూడా అధైర్యం పడద్దు. ప్రతి వారికి ఈ యొక్క సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి నేరుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ విధంగా కొద్ది వరకు గ్రామాల్లో, కొద్ది వరకు వార్డుల్లో ఇప్పటికే చాలా వరకు అంటే వేరే విధంగా డైవర్షన్ చేస్తూ కొన్ని పెన్షన్లు ఎగిరిపోతాయని, కొంతమందికి పొలాలుంటే పోతాయని చెప్పి ఇలాంటి